యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీతో కలిసి వెళ్ళాలని రియాతో పంక్చర్ చేయించా. ఎస్, ఇప్పుడు డ్రాప్, రేపు పికప్, నెక్స్ట్ లంచ్, ఆ తర్వాత డిన్నర్. నా చుట్టూ తిరిగేలా చేసుకుంటా మన పెళ్ళైపోతుంది. నిన్నెలాగైనా దక్కించుకుంటాను, ఎవ్వరూ ఆపలేరు. మేడ్ ఇన్ హెవెన్ స్థాపించి అప్పుడే 25 years అయిపోతుంది. నా గ్రాడ్యుయేషన్ ఇనాగ్రేషన్ కి రమ్మంటే కుదరదంటున్నావు, కానీ పార్టీకి మాత్రం ప్లాన్ చేస్తున్నావు. దిస్ ఈజ్ మై ప్రెస్టేజ్ ఇష్యూ. ఏ ఎమోషన్, ఏ రిలేషన్ లేని ఒక గొప్ప వ్యక్తి నడుపుతున్న సంస్థ. ఇంతకీ వీడెక్కడా? రాధా వస్తా అన్నాడు కదా, ఆ విషయమే మర్చిపోయాను. శ్రీకాంత్, అదేంటి ఇటు కదా వెళ్లాల్సింది, అటెళ్తున్నాడేంటి? వచ్చేసావరా? చెప్పాగా రా. అది ఏం లేదురా, శిఖర కార్ టైర్ పంచర్ అయింది, తను డ్రాప్ చేయమని అడిగింది. వాట్? కార్ టైర్ పంచర్ అయిందంటరా. నిన్ను మళ్ళీ చెప్పమన్లా. నువ్వు ఈ స్వర్గంలో జాయిన్ అయింది ఒక అమాయకుణ్ణి నరకంలోకి ఎలా నెట్టాలో నేర్చుకోవడానికి. రాధా నువ్వు అంతేగాని డ్రాపింగ్లు పికప్ల కోసం కాదు కదా. ఎక్స్క్యూజ్ మీ. నీ సోది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, నేను విన్ను. అయినా నువ్వేంట్రా, ఈరోజు డ్రాపింగ్ అంటారు, రేపొచ్చి పికప్ చేసుకో అంటారు, తర్వాత లంచ్కి వెళ్దామా అంటారు, ఆ తర్వాత డిన్నర్కి వస్తావా అని అడుగుతారు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి, నిన్ను వాళ్ళ చుట్టూ కుక్కలా తెప్పించుకుంటారు. ఆ డాగ్ బ్రతుకు నీకెందుకురా? రే, ఒక్క డ్రాప్కి అంతవరకు వెళ్ళిపోయావారా? ఇంతే అయినా ఫ్యూచర్ చెప్తున్నా, డోంట్ ట్రస్ట్ గర్ల్స్, ఓకే? మీరు అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు అమ్మాయివి కాబట్టి కాలుద్ది, న్యాచురల్. నువ్వు అన్నేమీ అడక్కు, నేనేమీ అన్నా, నువ్వేం వినక్కర్లేదు. రే, నైట్ అయిపోయిందిరా. డ్రైవర్కి చెప్పరా, డ్రాప్ చేస్తాడు. ఓకే, గుడ్ ఐడియా. రాజు సార్, మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఓకే సార్, కార్ తీసుకొస్తానమ్మా. శిఖర, నువ్వేం హర్ట్ అవ్వకు, మా బ్రదర్ అంతే. రారా. వస్తున్నాను రా. ఏంట్రా క్లయింట్ అలా అనేసావు? ఇదో కంపెనీ, ఆవిడో క్లయింట్. ఇక్కడ నువ్వు అసలు అవసరమారా? మనదే కదరా, ఓ గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలనేది నా అంబిషన్. ఇది ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా. నీ బొందలే గాని ఆ పెళ్ళి అనే దరిద్రం జోలికి మాత్రం వెళ్ళకు. నాలా చెండాలాన్ని వ్యతిరేకించి దానికి దూరంగా హ్యాపీగా ఉండు. సరే పద. కొంచెం క్లోజ్ అవ్వచ్చని ప్లాన్ చేస్తే వచ్చి ఫ్లాప్ చేశాడు. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడొచ్చాను? స్టోర్ తాళాలు ఎక్కడ పెట్టారే? అక్కడే పెట్టానమ్మా. అక్కడే అంటే ఎక్కడమ్మా? బుట్ట కిందమ్మా. ఇదిగో. గోవిందా, రోజుకొక చోటు మారుస్తారేంటి తల్లి?
అమ్మా, బాబాయ్ వాళ్ళు వచ్చారు. హాయ్ అన్నయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా? సరే పదండి కూర్చుందరు. శిఖర రాలేదు. కుటుంబ సమేతంగా వచ్చారు. ఏంట్రా తమ్ముడు విశేషం? విశేషమేం లేదన్నయ్య, పెళ్లి చూపులకి రాలేకపోయాం కదా, ఫోన్ చేసి కుదరలేదని చెప్పాం, దానికే వచ్చాం. బాధగా ఉందక్క. ఒక మాట ఈయన కన్నా చెప్పాల్సింది. పెళ్లి చూపులు ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసేవాళ్ళం కదా. మా ఇంట్లో పెట్టేవాళ్ళంగా నే మాట మాత్రం రాదు. ఏం మనుషులు గోవిందా. చెప్పాల్సిందన్నయ్య. నీకెందుకు ఇబ్బంది అని చెప్పలేదురా? ఏంటో అక్క, ఇలా వచ్చిన సంబంధాలు వచ్చినట్టే పోతుంటే విష్ణుకి పెళ్ళెలా జరుగుతుంది? సంబంధం చెడ్డానికి సమస్య ఏంటి? మా అక్క నచ్చక కాదు పిన్ని, వాళ్ళకి డబ్బు పిశాచి పట్టి. ఈ కాలంలో డబ్బులు లేకుండా ఎవరు చేసుకుంటారు కృష్ణ? అందుకని మైసూర్ ప్యాలెస్ రాసివ్వలేం కదా సువర్ణ. అర్థమైంది పెద్దమ్మా, ఎక్కువ డిమాండ్ చేస్తున్నారన్నమాట. నానా మనం నువ్వు ఉండరా. ప్యాలెస్లు అడుగుతుంటే ఎవరు మాత్రం ఇవ్వగలరు? పెద్దమ్మ చెప్పింది కరెక్టే కదా. అంతే కదక్క? మేం అడగలేదు చెల్లి. ఎక్కడా తగ్గట్లేదు కదా, తగ్గిస్తా. ఏదైనా పెద్దమ్మా, విష్ణుకైతే పెళ్లి చేయాలి కదా. చూస్తుంటే సంబంధాలు వచ్చేలా కనిపించడం లేదు. మీరు ఓకే అంటే... మమ్మీ, అవినాష్ ఉన్నాడు కదా, అదే నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. చెప్పా కదా. ఇదెప్పుడు చెప్పింది? చెప్పాను కదా మామ్. చెప్పావు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు పెద్దమ్మా. నెలకి 2 లక్షల శాలరీ, బోలెడాస్తుంది. చాలా మంచివాడు. వాళ్ళ సిస్టర్ అతనికి ఎంత చెప్తే అంత పెద్దమ్మా. నా ఫ్రెండ్ నా మాట కాదనదు. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడినా పెద్దమ్మా. అంతకన్నా కావాల్సిందేముంది శిఖర? అబ్బాయి మంచివాడంటున్నావు కదా, మాట్లాడు. కాకపోతే పెద్దమ్మా, అవినాష్కి ఇంతకు ముందే పెళ్ళై భార్య చనిపోయింది.
2 పిల్లలు కూడా ఉన్నారు. విష్ణు రెండో భార్యగా వెళ్ళాలి. అనుకున్న శిఖరా, నువ్వేంటి మంచి సంబంధం గురించి మాట్లాడవేంటి అని. ఈ సంబంధంకి ఏమైంది కృష్ణ? ఇంతకు మించిన సంబంధం వస్తుందా? నిన్ను సంబంధం చూడమని మేము అడిగామా? పెద్దమ్మ మాట్లాడమంది కదా. మీ మాటల్లో అంతరార్థం తెలియకన్నానమ్మా. శిఖర అర్థాలలో పెడర్థాలేమీ లేవులే అక్క. సువర్ణ, మనం వచ్చింది దేనికి? మీరు మాట్లాడుతుందేంటి? శిఖర, ఇంకేం మాట్లాడుకు. వాళ్ళలా అర్థం చేసుకుంటే నేనేం చేస్తాను డాడ్? కాస్త వాస్తవంలో కూడా బ్రతకాలి కదా. ఇక్కడ ఊహల్లో ఎవరో విహరించట్లేదు శిఖర. పెద్దనాన్న, ట్రై టు అండర్స్టాండ్. అతనికి వేరే ఏ లోపాలు లేవు. గోవిందో, ఇదే వద్దనేది. ఉన్నదే కదా పెద్దమ్మ చెప్తున్నా. ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా బిడ్డకి రెండో పెళ్లి వాణ్ణిచ్చి చేసే అవసరం నాకు లేదు. ఇలాగే ఆలోచించి కాలయాపన చేస్తే కష్టం పెద్దమ్మా. శిఖర, ఇక ఆపుతావా? అర్థమయ్యేలా చెప్పనివన్నయ్య. పెద్దమ్మ, మాకంటే డబ్బుంది. ది గ్రేట్ మేడ్ ఇన్ హెవెన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ట్రైన్ అవుతున్నా. నా రేంజ్ కి తగిన సంబంధం వాళ్ళే చూస్తారు. పోనీ అక్కడ మీకు తగిన సంబంధం చూసుకోవడానికి మీకంత స్తోమత ఉందా? పాపం పెద్దనాన్న సెక్యూరిటీ గార్డ్గా, పెళ్లిళ్ళ పేరయ్య వర్క్గా వెళ్ళగలరా? పైగా మన విష్ణుకున్న లోపం తెలిసి చుట్టుపక్కల ఏ సంబంధం రాదు. అందుకే ఏదో సాయం చేద్దామని ఈ సంబంధం గురించి చెప్పాను. మన దగ్గర లోపం పెట్టుకొని పెద్ద పెద్ద మంచి మంచి సంబంధాలు రావాలంటే ఎలా వస్తాయి? ఇంతకన్నా గొప్ప సంబంధం వస్తుందా? సువర్ణ, నీ కూతురన్ని మాటలు అంటుంటే చెంప పగలగొట్టకుండా చూస్తున్నావా? అంటే అది ఇప్పుడు కారులో తిరుగుతోందని, వెనక బాగా డబ్బుందని, బాగా ఆస్తి కూడబెట్టారని ఎలా పడితే అలా వాగుతోంది. ఇకనైనా కొంచెం మాట్లాడడం నేర్పించు. ఎవరి వల్ల మీరు ఇవాళ ఈ స్థితిలో ఉన్నారో చెప్పడం మంచిది. ఆ రోజు మేం చేసిన సాయం ఏంటో నీ కూతురికి తెలియటం చాలా అవసరం అనిపిస్తోంది. పెద్దమ్మా, చెల్లి సంగతి తెలిసిందే కదా. గోవిందో, తెలుసుకోవాల్సింది అదే సాగర్. వదినా, ఇంత అయ్యాక ఇప్పుడు సర్ది చెప్పటం చెయ్యకు మధు. ఇంకో మాట కనుక అది అడ్డు అదుపు లేకుండా మాట్లాడిందో పళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతాను. ఇందుకే నేను ఇక్కడికి రానని చెప్పాను మామ్. వీళ్ళకేదో మంచి చెయ్యాలనుకోవడం మొన్నది బుద్ధి తక్కువ. ఎంత మంచు కనబడిందో. మీరు ఎంత ఎగిరినా మీ స్థాయిని గుర్తు చేస్తూనే ఉంటాను. పూర్ ఫెలోస్. ఇంకెందుకు మామ్, పద.
శశు నువ్వు బయలుదేరా. I'll be there. హిమా ఏమైందమ్మా? ఏమైంది? నా గ్రాడ్యుయేషన్ ఇనాగ్రేషన్ కి మమ్మ రానందిగా. నేను వస్తానన్నాను కదరా. నేను డిగ్రీ పట్టా తీసుకోవడం ఫ్యామిలీ అంతా చూడొద్దా అన్నయ్య? మమ్మ ఉండొద్దా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? మమ్మ కూడా రావాలి, లేదంటే నేను అస్సలు వెళ్ళను. హిమా అలా కాదు గాని ఇంకేమన్నా చెప్పమ్మా. ఇంకేం లేదన్నయ్య. అడుగుదామంటే మమ్మ మేడ్ ఇన్ హెవెన్ లో ఉంది, తీసుకెళ్ళు. అక్కడికా? నన్ను డ్రాప్ చేసి బయటుండు బాబు, వచ్చేస్తాను. సరే నా బంగారు చెల్లి, ముంగమూతి పెట్టకు రా. ఈ తండ్రి కొడుకులిద్దరూ వాళ్ళ చెప్పు చేతలు ఉండటం తప్ప ఏమీ చేయలేరయ్యా. ప్రతి వాళ్ళు వచ్చి నా కూతుర్ని అనడమే పనైపోయింది. గోవిందా, ఎవడడిగాడు వాళ్ళ బోడి సానుభూతి? అది కావాలనే మనల్ని తీసి పారేసినట్టు మాట్లాడింది. అవునమ్మా. దాని నడమంత్రపు సిరి దాంతో అలా మాట్లాడిస్తుందే. నా బిడ్డకున్న లోపాన్ని ఎత్తి చూపిస్తుందా? ఈ చుట్టుపక్కల ఎక్కడ దానికి సంబంధాలే రావు అంటుందా? అదేంటి కృష్ణ, ఎక్కడో జాయిన్ అయ్యాను, మీరు జాయిన్ చేయలేరు అని దెప్పి పొడిచింది. అదేదో బాగిందిలే అమ్మా. ముందదేంటో చెప్పు. మేడ్ ఇన్ హెవెన్ ఇన్స్టిట్యూట్ అంట. వాళ్లే పెళ్లి సంబంధం చూసి పెళ్లి కొడుకులకి నచ్చేటట్టుగా నేర్పిస్తారంట. అక్కడే విష్ణుని జాయిన్ చేపిస్తా. ఇంకా ఎవరిని నమ్మను. అక్కడైతేనే నా కూతురికి మంచి సంబంధం తీసుకొస్తారు. రాణెమ్మ ఆవేశపడకు, అది ఎంత డబ్బుతో కూడుకున్న వ్యవహారమో తెలుసా? అది మనకు లేదనే కదయ్యా అదంతా చులకనగా మాట్లాడింది. గోవిందో, అక్కడే విష్ణుని చేర్పించి చూపిస్తాను. మాటొస్తే నా బిడ్డల కంటే ఏది ఎక్కువ కాదు. వద్దమ్మా. నీకు తెలీదు, నువ్వు ఊరుకో. అమ్మా కోపంతో మాట్లాడుతున్నావు. నాన్న చెప్పేది కరెక్ట్ అమ్మా. అక్కడ చాలా డబ్బులు అవుతాయి. ఎంతైనా అవ్వని, బంగారం అంతా తాకట్టు పెట్టైనా సరే, అప్పు చేసైనా సరే విష్ణుని అక్కడ చేర్పించాల్సిందే. వాళ్ళు చూపించే మంచి సంబంధాల్లోంచి దీనికి పెళ్లి చేయాల్సిందే. అది అన్నదానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలా చూపించాల్సిందే. శిఖర కావాలని అందని తెలిసి ఏంటి రాణెమ్మ ఇది? ఇంకొకసారి అలా వాక్కూడదని. నా మాట వినవా? గోవిందా అంటే అది అన్నదే నిజం చేస్తావా? దాని మొహం మీద కొట్టినట్టు చెయ్యొద్దంటావా? నా మాట నువ్వు కూడా వినవన్నమాట. అది కాదే. వినకండి, వినద్దు. నా మాట ఎవరు వినకండి. రాణెమ్మ వినద్దు. రాణెమ్మ. నాన్న, అమ్మ ఒకసారి పట్టు పట్టిందంటే ఇంకా ఎవరి మాట వినదు అని తెలుసు కదా. అది కాదమ్మా, మన పరిస్థితి. రాణెమ్మ, అమ్మా అమ్మా అమ్మ తలుపు తీ అమ్మా. తలుపు తీ. అమ్మ తలుపు తీ. తలుపు తీ అమ్మా. అమ్మ అమ్మ తలుపు తీ అమ్మా. తలుపు తీ అమ్మా. రాణెమ్మ తలుపు తీ. అమ్మ తలుపు తీ అమ్మా. రాణెమ్మ నీకే చెప్పే, తలుపు తీ రాణెమ్మ. తలుపు తీ అమ్మా. తలుపు తీ. అమ్మ మా మాట వినమ్మా. అమ్మ తలుపు తీ. రాణెమ్మ నీకే చెప్పే, తలుపు తీ రాణెమ్మ. నాన్న సరే అని చెప్పు నాన్న. చెప్పు నాన్న. సరే రాణెమ్మ, అలాగే జాయిన్ చేద్దాం. అమ్మా నాన్న సరే అని చెప్పారుగా, తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా అమ్మా
ఏడవకండి. నేనేం చేసుకుంటాను? నా ప్రాణాలను వదిలేసి నా ప్రాణం తీసుకుంటానా? ఏమయ్యా, ఇది మా అమ్మ నాకు పెట్టిన నెక్లెస్, గాజులు. దీన్ని తాకట్టు పెట్టి నా బిడ్డను అక్కడ చేర్పిస్తాను. ఒకసారి నేను చెప్పేది విను రాణమ్మా. కృష్ణ, బండి తీవే. తాకట్టు పెట్టేసి డబ్బులు కట్టేసి టక్కున సంబంధం చూడమని మాట్లాడేసొద్దాం. అమ్మా నువ్వేవీ తినలేదు, టిఫిన్ తినేసి వెళ్దురు గాని. పని అయ్యేంత వరకు పచ్చి మంచినాడు కూడా ముట్టుకోను విష్ణు. అక్క, అమ్మ సంగతి తెలిసిందేగా, బాక్సులు పెట్టివ్వు. ఏమొద్దు. ఏ వద్దు అని బీపీ వచ్చి పడిపోవడానికా? పనయ్యాక అక్కడే తిందుగానిలే అమ్మా. అక్క. కృష్ణ, అక్క ఫోటో ఒకటి తీసుకురావే. సరే అమ్మా. మనం అంటే దానికి అంత లోకువైపోయామా? చూపిస్తాను చూపిస్తాను. పదవే. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో, ఇంకెంత భారం అవుతుందో.